సమస్యని సమస్యగా చూడాలి. సమస్యని పక్కన పెట్టేసి మరొక రూట్లోకి పోతే సాధించేటటువంటిది ఏమీ లేదు. గంజాయి అన్నటువంటిది ఖచ్చితంగా పెద్ద సమస్య. దానికి మూలం అయినటువంటిది ఏదైతే ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అనేటటువంటిది అక్కడ వాళ్ళకి ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉపాధి అవకాశంగా మారిపోయింది, ఉద్యోగావకాశంగా మారిపోయింది, అదో పారిశ్రామిక అంశంగా మారిపోయింది. వాళ్ళకి దాన్ని దాటి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటటువంటి ఆల్టర్నేటివ్ని చూపించడాల్లో అటు గిరిజన సంక్షేమ శాఖ కానీ ఇటు ప్రభుత్వాల వైఫల్యాలు కానీ అటు ఆంధ్ర అటు ఒరిస్సా రెండు వైపులా కూడా విఫలం అవ్వడం వలన చివరికి దాని మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు దాదాపుగా 15 దాకా అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రభావం ఉంది. కనీసం 4-5 అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రభావం ఉంటుంది. అటు పక్కన ఒరిస్సాలో కూడా దాదాపుగా 2 పార్లమెంట్ స్థానాలు, అక్కడ దాదాపు 15-20. అందుకని రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి వాళ్ళు స్మగ్లింగ్ చేసినా చేయకపోయినా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయరు. అట్లాంటి దాన్ని గంజాయిగానే చూసి గంజాయి సమస్యగానే చూడాలి. దాంట్లో వైసీపీ హయాంలో ఆడ ఎక్కువయింది, లేకపోతే తెలుగుదేశం టైంలో తక్కువైంది, ఈ ముచ్చట్లతోనే మీడియా కాలక్షేపం చేస్తోంది, పనికిమాలిన వార్తలతో బతికేస్తోంది. కానీ అసలు వాస్తవం మూలాన్ని మాత్రం స్పృశించట్లేదు, మూలాన్ని వదిలేస్తున్నారు. దాని పర్యవసానం ఇప్పుడు గంజాయి తాజాగా విశాఖ సెంట్రల్ జైల్లోని ఖైదీలకే వచ్చింది. అక్కడే సరఫరా అవడం మీద ప్రభుత్వం సీరియస్ అయింది. జైలు సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, అదనపు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ల మీద సస్పెన్షన్ వేటు వేసింది. కొత్త అధికారుల నియామకం దిశగా అడుగులు వేస్తోంది.